జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఒక విచిత్రమైన ఆరోపణ చేశారు. జగన్ మానసిక స్థితిపై నాకు భయంగా ఉంది, జగన్నానికి అద్దం పంపిస్తున్నా చూసుకో, అందులో మీకు ఎవరి ముఖం కనిపిస్తోంది అంటూ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అయితే ఆమె గురించి వార్త ఆంధ్రజ్యోతిలో రాశారు. జగన్ గారు మీకోసం అద్దం పంపుతున్నా, ఈ అద్దంలో చూడండి, మీకు మీ ముఖం కనిపిస్తుందా, చంద్రబాబు ముఖం కనిపిస్తుందా? నేను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు, ఆయన కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణ చేస్తున్నారు. ఒక్క సాక్ష్యమైన ఒక్క ఆధారమైన చూపించగలరా? జగన్ మీ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళనగా ఉంది. చాలా బాగా చెప్పారమ్మా. ఆనాడు వైఎస్ఆర్ కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడు. ఎవరి పెళ్లి కార్డు ఇవ్వడానికి? నీ పెళ్లి చాలా వివాదాస్పదంగా జరిగిందన్నట్టుగా మాకు తెలుసు. అంటే ముందు పెళ్ళికి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడా, లేకపోతే మీరు రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు కార్డు ఇవ్వడానికి వెళ్ళారా అనేది స్పష్టత లేదు. అయితే ఈ పెళ్లి కార్డు ఇవ్వడం అనేది అబద్ధం అని, అసత్యమని, అర్ధసత్యమని కూడా అప్పుడే వార్తలు వస్తున్నాయి, చూసుకోండి అవి. ఆ స్ఫూర్తితో నేను చంద్రబాబును కలవటానికి వెళ్ళాను. చంద్రబాబును కలవటానికి వెళ్ళటాన్ని ఎవరు తప్పుపట్టలేదు. చంద్రబాబుని మీరు కలవచ్చు. పచ్చ చీర కట్టుకొని ముచ్చటగా పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళ్ళటాన్ని చాలామంది తెలుగు ప్రజలు అది ఎబ్బెట్టుగా అనిపించింది. ముఖ్యంగా మీ సోదరుడికి మరింత ఎబ్బెట్టుగా అనిపిస్తే మేమైతే ఆశ్చర్యపోవటం లేదు. నేను 5 నిమిషాలు కూడా ఏనాడు బాబుతో మాట్లాడలేదు, కానీ నేను చంద్రబాబుతో చేతులు కలిపారని, ఆయన కంట్రోల్లో ఉన్నానంటూ జగన్ ఏవో ఊహించుకుని మాట్లాడుతున్నాడు. నేను చంద్రబాబు చెబితేనే నీకోసం 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, బై బై బాబు అని క్యాంపైన్ చేశానా అంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేయమని ఆమెను ఎవరు కోరలేదు, ఆమె సొంత ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ పాదయాత్ర ప్రారంభోత్సవానికి నేను కూడా వెళ్ళాను, అది అప్రస్తుతం అనుకోండి. అంటే సాక్షి టీవీలో దాన్ని ఫస్ట్ డిస్కషన్ నాతోనే జరిగింది, అక్కడ ఫ్రమ్ ఇడుపులపై నుంచి జరిగింది. అది దాన్ని అలా ఉంచితే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను వైఎస్ఆర్ బిడ్డను, ఎంత మొండిదాన్నో జగన్కు తెలుసు, నేను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగేదాన్ని కాను. నువ్వు చాలా మొండిదానివని, నువ్వు చాలా జగమొండివని మాత్రము తెలుగు ప్రజలందరూ గుర్తించారు. అయితే మొండితనం సరైన డైరెక్షన్లో ఉన్నదా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ది గ్రేట్ అచీవర్స్ ఆర్ మోనోమానియాక్స్ అంటే ఈ స్టేట్మెంట్ కొంచెం ఓవర్ స్టేట్మెంట్, కానీ వాళ్ళు పట్టుదలతోటి రాత్రి పగలు శ్రమించి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తుంటారు. ఆల్ ద గ్రేట్ అచీవర్స్ ఆర్ మోనోమానియాక్స్. మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి అచీవరే. ఆయన లక్ష్యశుద్ధి ఉన్నది ఆయనకి. గాంధీజీ గారు అలాంటి వాడే, ఎన్టీఆర్ అలాంటి వాడే, జగన్ కూడా అలాంటి వాడే. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి కూడా ఆ లక్షణం ఉంది. ఆయన 27 సంవత్సరాలు పోరాడి ముఖ్యమంత్రి పదవిని సాధించాడు. జగన్మోహన్ రెడ్డి అంత పోరాడకపోయినా అంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుని పోరాడాడు, విజయం సాధించాడు. అందుకు మీరు, మీ తల్లిగారు, మీ కుటుంబ సభ్యులందరూ సహకరించారు. మీరు దానికి ఏమైనా కాంపెన్సేషన్ కోరుతున్నారా? రాజకీయ పదవి కోరుతున్నారా? లేకపోతే ఆర్థిక ప్రయోజనం కోరుతున్నారా? ఆర్థిక ప్రయోజనం అయితే చేకూర్చలేనని, అధికారం నాకు ప్రజలు ఇచ్చింది కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చడానికి కాదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఓపెన్గా కూడా చెప్తున్నారు. అలాగే మీకు తెలంగాణలో ఏం జరిగిందో తెలుసు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన అనే ముద్ర పడిపోయింది. ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు, ఇంకా బంధువులు, బామర్దులు అందరూ రాజకీయాల్లో కీలక పదవులను కూర్చోబెట్టాడు. అంతేకాకుండా ఫోకల్ పాయింట్స్లో అనేక డిపార్ట్మెంట్స్లో తన సొంత మనుషుల్ని, సొంత కులానికి చెందిన వారిని పెట్టాడు. జిల్లా అధికారులను కూడా అలాగ ఫోకల్ పాయింట్స్లో వారిని పెట్టడం వల్లనే ప్రజలలో ఒక రివల్షన్ వచ్చి ఇతని వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ ప్రజలు ఓడించారన్న విషయం మీకు తెలుసు కదా. అటువంటి పరిస్థితి తనకు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే మీరు ఎలా తప్పుపడతారు షర్మిలాజీ? ఓన్లీ మానియాక్స్ విల్ రూల్ ది వరల్డ్. అందులో జగన్ లాంటి వారికి ఒక లక్ష్యం ఉంటుంది, షర్మిల లాంటి వారికి కేవలం మొండితనమే ఉంటుంది అని అనుకుంటే తప్పులేదు కదా. వైఎస్ఆర్ పర్సనాలిటీలో, రాజశేఖర రెడ్డి గారి పర్సనాలిటీలో లక్ష్యశుద్ధి, ఏకాగ్రత జగన్కు వచ్చాయి, మొండితనం మీకు వచ్చినట్టుగా కనిపిస్తున్నది. షర్మిల అద్దం పంపడం అర్ధరహితం. అద్దం మీ మొహం చూసుకుంటే
మరింత బాగుంటుంది. నేను చేస్తున్నది సరైనదేనా? 46 సంవత్సరాల లెగసీని, రాజశేఖర రెడ్డి లెగసీని నేను దెబ్బతీస్తున్నానా? పులివెందులలో ఏమి మెసేజ్ ప్రజలకు ఇస్తున్నాను? నేను ఏమైనా శత్రువుల చేతిలో పావుగా మారానా? నేను చేసే పనులు కుటుంబ శత్రువులకు ఉపయోగపడుతున్నాయా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అవ్వాతాతల చిరునవ్వుల్లో జగన్ తన ముఖాన్ని రోజు చూసుకుంటూనే ఉంటాడు. ఆయన బస్సు యాత్రలో వాళ్ళ మొహాలు చూస్తుంటే, జగన్ను చూడగానే వాళ్ళల్లో కనిపించే చిరునవ్వు చూస్తుంటే, దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. మీరు బై బై బాబు లేకపోతే పాదయాత్ర చేసి త్యాగం చేశారు, ఆ ఉద్యమాలు చేసి, దానివల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కొద్దిగా ఉపయోగపడిన మాట నిజమే. కానీ వైఎస్ఆర్ పార్టీని నేనే కాపాడాను, ఆయన జైల్లో ఉన్నప్పుడు భుజస్కంధాల మీద నేనే మోసాను అని మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవడమే కొంచెం విడ్డూరంగా ఉంటుంది. ఒకరు వయ్యారాలు చూసుకునే వారికే అర్థం అవసరం ఉంటుంది, కానీ ఆయన పేద ప్రజల మొహాల్లో చిరునవ్వు చూసుకుంటున్నాడు. అది ఆయనకి దరిద్ర నారాయణుని సేవలో ఆయన తరించిపోతున్నాడు. సోషల్ ఇంపాక్ట్, ఆయన ఆంధ్రప్రదేశ్ సమాజం మీద చూపిన సోషల్ ఇంపాక్ట్ ఇంతకుముందు మీ తండ్రి కానీ, ఎన్టీఆర్ కానీ, అంతకుముందు రాజకీయ పార్టీలు కానీ ఏమీ చూపలేదని నిర్ద్వందంగా చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు. జగన్ మానసిక స్థితి మీద ఆందోళన చెందే బదులు స్వీయ మానసిక స్థితి, సమాజంలో తాను నవ్వుల పాలవుతూ వైఎస్ఆర్ వారసత్వాన్ని నవ్వుల పాలు చేస్తున్న షర్మిల అద్దంలో చూసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు. తెలుగు ప్రజల్లో చాలామంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నారు. ఆయన కుటుంబాన్ని నవ్వుల పాలు చేసే అధికారం నీకు ఎవరికి ఇచ్చారు షర్మిల? రాజశేఖర రెడ్డి గారి లెగసీని, వారసత్వాన్ని మీరు నవ్వుల పాలు చేస్తారు. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఆస్తి తగువలు ఉండొచ్చు, మీ కోరికలను, మీ రాజకీయ ఆశలను మీ సోదరుడు తీర్చకపోవచ్చు, కానీ దేర్ ఆర్ అదర్ వేస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మీరు కొండను ఢీకొని సాధించేది ఏమీ లేదు. కొందవల్ల రాజీ ధోరణి ఉండటం మంచిది. మీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని లేపలేరు. మీరు కొయ్య గుర్రం మీద సవారీ చేస్తూ అరేబియా గుర్రం అని అనుకుంటున్నాను. నేను చాలాసార్లు చెప్పున్నాను ఇంతకుముందు, మీరు పయనించేది కొయ్య గుర్రం. అది ఎక్కడికి తీసుకెళ్ళదు, మిమ్మల్ని రాజకీయంగా తీసుకెళ్ళదు, కుటుంబపరంగా తీసుకెళ్ళదు. మీ వ్యక్తిత్వం అంటే మీరు పవన్ కళ్యాణ్ హరాకిరి అంటాను, జపాన్లో హరాకిరి చేసుకుంటారు కదా, పొలిటికల్ హరాకిరి చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. ఇది అంటే ఇలాగ చెప్పడం, నాకు కూడా రాజశేఖర రెడ్డి గారు నాకు స్నేహితుడు, సన్నిహితుడు. ఆయన బిడ్డకు ఇలాగ చెప్పాల్సి వస్తుందని నేనైతే ఊహించలేదు. అలా చెప్పడాన్ని మీకు హర్ట్ చేస్తే, మీ ఫీలింగ్స్ని హర్ట్ చేస్తే ఐఎమ్ సారీ. మీరు తెలంగాణ నుంచి పరారీ అయ్యారన్న విషయాన్ని మర్చిపోకండి. ఓటమితో పరారీ అయ్యారు, విజయంతో పరారీ కాల. తెలంగాణ కోడల్ని ఇక్కడే పుట్టినన్నంటివి ఎంతలో మాట మార్చేటివి. ఎదటివారి కంట్లోంచి నలుసును వెతికే ముందు నీ కంట్లో దూలం చూసుకో షర్మిల గారు. ఇలా మాట్లాడితే మీకు కోపం వస్తుంది, ఎందుకంటే మీరు చాలా మొండితనం ఉన్నది కాబట్టి కోపం వస్తుంది. కానీ కోపాన్ని తమాయించుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా పయనం ఏంటి, నా రాజకీయ పయనం ఏంటి, నా లక్ష్యం ఏమిటి, కాంగ్రెస్తో పయనించి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సాధించగలవా? కాంగ్రెస్ వారు నువ్వు రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో 1 or 2% ఓట్లతోటి పరిమితం అయిపోతే నిన్ను చెత్తబుట్టలో వేస్తారు. చరిత్ర చెత్తబుట్టలో వేస్తారనేది మర్చిపోకు షర్మిల గారు. ఇది ఒక ఫ్రెండ్లీ ఎల్డర్లీ సలహా మాత్రమే. మీరు మీ నోటిని అదుపు చేసుకోవటం మంచిది. మిమ్మల్ని ఇతరులు యు ఆర్ బీయింగ్ యూజ్డ్ బై అదర్స్. పవన్ ఈజ్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ బై అదర్స్. మీరు భవిష్యత్తులో కూడా మీరు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితిని ఇప్పుడే సృష్టించుకోకండి. మీ పవన్ కళ్యాణ్కి 2029లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండవచ్చు. అలాగే చిరంజీవి గారికి 2009లో పార్టీని ఇది చేసేసి కాంగ్రెస్లో కలిపేయకుండా ఉంటే మంచి భవిష్యత్తు ఉండవచ్చు. మీకు కూడా తెలంగాణలో వదిలేసి వచ్చారు, ఓకే, అంత కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరపడకుండా ఉంటే మీకు కొంచెం రాజకీయ భవిష్యత్తు ఉండవచ్చు. చాలా పొలిటికల్ ఫోర్సెస్ రాజకీయ యవనికపై ముందుకు వస్తాయి. అప్పుడు మీరు ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు పరిస్థితిని ఏంటంటే తుఫానులాగా ఉన్నప్పుడు
గడ్డి పరక తల వంచుతుంది. మొండితనం ఉండే ఏ చెట్టు అయినా తల ఎత్తి నిలబడితే అది గాలికి విరిగిపోతుందనే విషయం మీకు తెలిసి ఉండాలి.